స్వామివారికి ఎదురుగా సూర్య భగవానుని మందిరం ఉంది. ఎప్పుడు ఇక్కడ దీప జ్యోతి వెలుగుతూనే ఉంటుంది స్వామివారి దగ్గర. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు టెంపుల్లోనైతే కూర్చున్నామండి. మేము వెళ్ళింది సోమవారం అయినప్పటికీ ఎక్కువ భక్తులు ఉంటారేమో అనుకున్నాము, కానీ తక్కువ మందే ఉన్నారు. అందుకే స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మనకు ఎన్ని సమస్యలున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బయటనే వదిలిపెట్టి ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చి టెంపుల్లో కాసేపు కూర్చుంటే మనసు మాత్రం చాలా తేలికగా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇదేనండి స్వామివారి గర్భగుడి. లోపల అభిషేకం చేసే వాళ్ళు చేస్తుంటారు. ఇక్కడ అభిషేకానికి 200 రూపీస్ టికెట్ ఉంటుంది. అభిషేకానికి కావలసిన సామాగ్రి వాళ్ళే ఇస్తారు. స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి ముందుగా గణపయ్య దర్శనం అయితే ఇస్తారండి.